హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మేము ఫస్ట్ ఆ రోజు తులా ఏకాదశి అయితే ఫస్ట్ ఈ దీపం అయితే వెలిగించుకున్నాము. ఎట్లా అంటే బియ్యం దీపాలతో చేసుకొని మంచిగా ఏడు ఉంటాయి. అవన్నీ కూడా వెలిగించుకొని మంచిగా దండం పెట్టుకొని ఆ రోజు మంచి రోజు అంటే తులా ఎందుకు చేస్తారంటే తులా వస్తేనే మనకి తర్వాత పండుగలు అన్నీ వస్తాయి. అందువల్ల తులా అయితే కంపల్సరీగా చేస్తారు. మేమైతే మంచిగా చేసుకున్నాము, బాగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా మెమరీ ఉండాలని చెప్పి నేనైతే తీసుకున్నాం. మేమైతే ఆ రోజు బాగా డెకరేషన్ అన్నీ కూడా బాగా చేసుకున్నాం. బాగుంది, మంచిగా అలంకరణ అది బాగా నచ్చింది. నాకైతే మంచిగా అనిపించింది. అది మీరు ఎట్లా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక మేమైతే బాగా చేసుకున్నాము. ఇంకా చేసుకుని బాగా అనిపించింది. ఇంకా అదేంటి తులా ఎట్లా అంటే బాగా అందరూ కూడా మంచిగా ఫాస్టింగ్ అది ఉంటారు. నేనైతే ఉండలేకపోయినా ఫాస్టింగ్. ఇంకా నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి నేనైతే తినేసిన. మా హస్బెండ్ అయితే తినకుండా పొద్దున్న నుంచి నైట్ వరకు అయితే ఉన్నారు. ఇంకా అట్లా బాగా అనిపించింది. బాగా అది దీపాలతో నిండుదనం వచ్చింది మంచిగా. ఇంకా అట్లా బాగా అనిపించింది. తర్వాత మా హస్బెండ్ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇంకా స్టేటస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అట్లా బాగా అనిపించింది. తర్వాత ఇది అవ్వగానే మేమైతే పాల్వంచ అయితే స్టార్ట్ అయ్యాము. 7:30కి 8కి స్టార్ట్ అయ్యాము. ఇంకా పాల్వంచ బస్ స్టాండ్కి వచ్చి మేము రాగానే అమ్మనే మాకు బస్ అయితే దొరికింది, ఎక్కాము. ఇంకెక్కి మంచిగా వెళ్ళాము. మేము ఇక్కడ 8కి స్టార్ట్ అయితే మాకు అక్కడికి వెళ్ళేటప్పటికి 10:30 అయింది. ఎందుకంటే 2.5 hours జర్నీ. ఇంకా నేను మా హస్బెండ్ ఇలా కూర్చొని ఇంకా బస్సులో అయితే వీడియోలు అవి ఇవి అయితే దిగుతున్నాం మంచిగానే. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడు బలిన అవుతాడు. ఇంకా అట్లా చిన్న క్లిప్స్ అయితే తీసిన, ఎక్కువ అయితే తీయలేదు. మేము యాక్చువల్లీ పాల్వంచ దేనికి వెళ్ళామంటే మాకు హాఫ్ సారీ ఫంక్షన్ ఉండడం వలన ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా అట్లా బాగుంది కదా అని ఇంకా అలా వీడియోస్ అయితే దిగాము. కొద్దిసేపు ఉంచారు, తర్వాత లైట్ బంద్ చేశారని ఇంకా తర్వాత ఇక్కడ నుంచి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఒక అమ్మాయి పేరేమో స్వాతి, ఇంకొక అమ్మాయి పేరేమో జాహ్నవి. ఇద్దరికి కలిపి ఒకేసారి చేపిస్తుంది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంకా అందుకని ఇదైతే వీడియో అయితే ఫస్ట్ అలా పంపించమంటే ఇంకా అలా పంపించారు. నేనైతే వీడియో ఇంకా ఇలాగే ఎడిట్ చేసుకుంటున్నా. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తే మీ ముందుకు వచ్చేస్తా. ఇది పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జరిగింది ఫంక్షన్, బాగా జరిగింది. మంచిగా చుట్టాలు అది వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా అట్లా బాగా అయింది ఫంక్షన్ అయితే. నాన్ వెజ్ ఇంకా వెజ్ బఫేస్ అవి ఇచ్చారు. మేమైతే రెడీ అయిపోయాం మంచిగా. నేను మా బుడ్డోడు అందరు రెడీ అయిపోయి కార్ గురించి వెయిట్ చేస్తే ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఇంకా అట్లా బాగా అనిపించింది. కార్ అయితే వచ్చింది. మేము మా ఫ్యామిలీ, అత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి, ఇంకా మేమందరం కలిపి కార్లో అయితే వెళ్తూ ముచ్చట్లు వేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. డెకరేషన్ అది బాగుంది మంచిగా. చుట్టాలు అయితే చాలామంది వచ్చారు. అప్పుడే మేము వచ్చాక ఇంకెవరు రాలేదు. చిన్నగా ఒకరి తర్వాత ఒకరు బాగానే వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఫొటోస్ అవి తీస్తున్నారు. ఫస్ట్ అయితే హాఫ్ శారీ టైప్ వేసుకున్నారు, తర్వాత శారీస్ అయితే కట్టుకున్నారు. ఇంకా అట్లా బాగా అనిపించింది. ఫంక్షన్ హాల్ కూడా బాగుంది మంచిగా, లుక్ అది బాగుంది. వీళ్ళిద్దరే ఇంకా చాలాసేపు అయిపోయింది. వీళ్ళు కొంచెం చిన్న అమ్మాయికి సెట్ అయింది మేకప్, పెద్ద అమ్మాయికి కొంచెం సరిగ్గా వేయలేదు. చిన్న అమ్మాయికి బాగుంది, దానికి మేకప్ దానికి సెట్ అయింది, బాగుంది. ఈ పెద్ద అమ్మాయికి సెట్ కాలేదు, దానికి కొంచెం మేకప్. ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ టైం ఎంచుకున్న మేకప్, వాళ్ళకి సెట్ కాలేదు. చిన్నదానికి సెట్ అయింది. ఇంక అట్లా ఇలా ఫొటోస్ వీడియోస్ దిగుతుంటే ఇంకా మేమైతే వీడియోస్ అవి తీసాము. ఇంక అట్లా బాగా అనిపించింది.
ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకా అట్లా ఫంక్షన్ అయితే బాగా జరిగింది, గ్రాండ్గా చేసుకున్నారు ఇద్దరు కూతుళ్ళకి. వాళ్ళిద్దరే అమ్మా నాన్న. ఇంకా నా ఒడ్డు నేను ఇంకా ఫొటోస్ అవి దిగాము. ఇంక ఇది అవ్వాక ఇంకా చాలాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా అది ఇది చూసుకుంటూ వచ్చిన వాళ్ళు పలకరించుకుంటూ ఇంకా చుట్టాలు వచ్చారు, మాట్లాడుకున్నాము కొద్దిసేపు. బాగా అయిపోయింది. ఇంకా పాల్వంచి వస్తే నాకు బాగా ఫుల్ టైం పాస్ అవుతుంది. ఇంకా అట్లా బాగా అనిపించింది. వీళ్ళు ఎవరంటే యాక్చువల్లీ మా అత్తయ్య ఉంది కదా, మా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మ, మా అత్తయ్య వాళ్ళ అక్క కొడుకు కూతురు ఫంక్షను ఇవి. ఇంకా అట్లా బాగా మంచిగా గ్రాండ్గానే చేశారు. ఇంకా తర్వాత పెళ్ళి టైం ఎప్పుడో 12, 15, 16 ఇయర్స్కి. ఇంక ఇప్పుడైతే బాగా జరిగింది ఫంక్షన్, మంచిగా అనిపించింది. ఇంకా అట్లా ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది. ఇది ఇప్పుడు సండేది, కాకపోతే ఈరోజు ఏంటి డేటు, వెన్స్డే. ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. నాకు అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం ఖాళీ లేక నేను ఊరుకున్నాను. ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాం, ఏం జరిగింది ఏంటి అనేది వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు, ఎందుకు ఏం పెట్టింది ఏంటి అనేది అర్థం కాదు. అందువల్ల ఇంకా అట్లా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తారు. ఇంకా అట్లా బాగా అయింది ఫంక్షన్ అయితే, మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. నేను కూడా మంచిగా రెడీ అయ్యి ఇళ్ళకి స్టిల్స్ అవి ఇవి ఇస్తుంటే ఇంక ఫోటోలు అయితే దిగాము. నాకైతే డెకరేషను అవి ఇవి కూడా బాగా నచ్చినాయి. ఇంకా అందరూ కూడా వాళ్ళ డ్రెస్ అయితే మంచి లుక్ ఉంది, ఎందుకంటే కలకల్లాడుతూ బాగా అనిపించింది. ఇంకా తర్వాతగా హాఫ్ శారీస్ కట్టుకున్నాక బాగుంది. చిన్న అమ్మాయికి ఉంగరాలు జుట్టు బాగుంది, తనకి బాగుంది ఈ శారీ, కానీ అది ఇది సెట్ అయింది, బాగా అనిపించింది. ఇంకా అట్లా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.